హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పెసరపప్పు తాలింపు ఎలా వండాలో చూపిస్తా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు పెసరపప్పు వేసుకున్నాను. దాన్ని త్వరగా ఫ్రై చేసుకొని ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ వేడెక్కే లోపల మనకు దీంట్లో కావాల్సిన పోపులన్నీ వేసుకుందాం. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇప్పుడు కుక్కర్ వేడెక్కింది, ఇందులో ఆయిల్ పోసుకోవాలి. పోపులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందామండి. ఈ పప్పు మనకి చపాతీకి, రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపులన్నీ వేసుకున్నాక ఒకసారి మనం కొంచెం దీన్ని త్వరగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుందామండి. దీంట్లో 1 గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు కడిగి పెట్టుకునే పెసరపప్పును కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వస్తే చాలండి. మళ్ళీ మన పెసరపప్పుని కలిపే అవసరం కూడా లేదు. పప్పు గుత్తితో ఇట్లా స్పూన్తో కలిపితే చాలండి. ఇది రైస్లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది.